పాపా పాపా ఏంటి బాబు? ఇదిగో రేపు నీ బర్త్డే కదా, అందుకే గిఫ్ట్ గా శారీ తీసుకొచ్చా పాపా. రేపు నా బర్త్డే అని చెప్పకూడదని అనుకున్నాం కదా. వాళ్ళ బొందలే పాపా, అయినా వాళ్ళు లేరు. బొందంటే బరీల గ్రౌండ్ లో చచ్చిన వాళ్ళని కూర్చోబెడతారు కదా. అయినా ఇప్పుడు ఆ టాపిక్ అవసరమా పాపా? ఒకటి జననం ఒకటి మరణం తెలుసా నలుసా. ఇదేంటిది శ్మశానం అనగానే ఈ పాట వినిపించింది? ఏంటి బాబు సాంగ్ వినిపిస్తోంది? ఎవరు? ఏం తోచట్లేదు. ఈ బావగాడు ఎప్పుడు వస్తాడో ఏమో, పిచ్చి పోరు కొడుతుంది. ఇంకేం పాట పాడదాం? ఏం లేదులే పాపా, ఏదో పాట అంతే, నువ్వు తీసుకో. ఒకవేళ ఆ నందిని మనల్ని... వాళ్ళ మొహలే పాపా, వాళ్ళు మనల్ని ఏమి చేయలేరు. ఇదిగో తీసుకో, చూడు ముందు. నిన్ను నువ్వే మలుచుకో, నువ్వే మలుచుకో. ఈ లోకంలో ఏది శాశ్వతం కాదని తెలుసుకో. అందరితో మంచిగా మసలుకో, మంచిగా మసలుకో. ఏమంటుంది బాబు? దానికేం తోచక ఏదో పిచ్చి వాగుడు వాగుతుందిలే పాపా, అవన్నీ మర్చిపో. రేపు 7 స్టార్ హోటల్లో లంచ్ డిన్నర్. ఈ గ్యాప్ లో సిటీ అంతా తిరుగుదాం జాలీగా, ఓకే? వాళ్ళకి తెలియదు కదా. అవకాశమే లేదు పాపా. ఒకవేళ తెలిసినా వాళ్ళని చంపైనా సరే మనం వెళ్దాం, ఓకే? నాకంటూ ఎవరూ లేరు. నేను తల్లి మొహం చూడని వల్లకాటి బిడ్డని. ఈ సవాలతోటే నా జీవితం. నేను భూమికి సామికి కావలసిన వాణ్ణి. ఇది చెప్పడానికేనా నువ్వు చచ్చిపోయా? బర్త్డే గురించి మాట్లాడుకుంటుంటే ఈ శవాల గొడవ ఏంటి పాపా? అవన్నీ పట్టించుకోకు పాపా, రేపు మన ప్రోగ్రామ్ ఫిక్స్. దట్స్ ఇట్ అండ్ టేక్ ఇట్. సినిమాల ప్రభావం జనాల మీద ఎంతుందో తెలియదు కానీ పంచ్ డైలాగ్ల ప్రభావం మాత్రం గట్టిగా ఉంది. మెక్కి బలిసిన కోడి చికెన్ షాప్ కొచ్చి తొడగొట్టిందంట. ఒరే అబ్బాయి, నీ పద్ధతి మార్చుకోరా అని చాలా సార్లు చెప్పా, వీల్లేదు. ఇప్పుడు టికెట్ వచ్చేసింది. ఏంటిది? వచ్చావా? పిచ్చి బోర్ కొడుతుంది బావా. ఇప్పటిదాకా ఏవో డైలాగులు చెప్పుకుంటున్నా, లైఫ్ రొటీన్ అయిపోయింది బావా. అసలు థ్రిల్లే లేదు. రేపు నీకు కావాల్సినంత థ్రిల్. ఏంటి? చెప్పు. రేపు పాప మేడం బర్త్డే అంట. మనకి చెప్పకుండా ఔటింగ్కి వెళ్తారంట, ఎంజాయ్ చేస్తారంట. అవునా? హే భగవాన్, నువ్వున్నావయ్యా. రేపు చూడు బావా, వాళ్ళని ఇంట్లోనే పెట్టి ఎలా ఆడుకుంటాను. అసలు నేను ఎందుకు పుట్టానురా అని పాపతోనే అనిపిస్తాను చూడు. అప్పుడు రివాల్వర్ చూపిస్తుంది. తొక్కలే. ఆ రివాల్వర్ ని, బాబుగాడి ఫోన్ ని, పాప ఫోన్ ని నొక్కేసి కిచెన్ చెత్త బుట్టలో దాచేస్తా. అదంతా ఈజీ కాదు. చూస్తుండ్రా బావగా ఎలా చక్రం తిప్పుతాను. ఆహా, రేపు నా బుర్ర నిండా పని. హలో, హ్యాపీ బర్త్డే పాపా. థ్యాంక్ యూ వెరీ మచ్. అంత హ్యాపీనే కదా? నందిని ఎక్స్ట్రా ఏమైనా చేస్తుందా? తను చేసినా నేను చెయ్యనివ్వను కదక్క. నా భయం చాలానే ఉన్నట్టుంది. అవునక్క, వరల్డ్ లో నీ ఒక్కదానికి అది భయపడుతుంది. అక్క, నాకు కూడా భయపడాలంటే ఏం చేయాలి? దాంతో బర్త్డే సెలబ్రేషన్ చేయించుకో. వాట్? నా బర్త్డే అది సెలబ్రేట్ చేస్తే నాకు భయపడుతుందా? హౌ ఇస్ ఇట్ అక్క? నేను నమ్మను. యాక్చువల్లీ రేపు వాళ్ళకి తెలియకుండా మేమిద్దరం గోయింగ్ అవుట్, బయటకు వెళ్తున్నాం. డూ వాట్ ఐ సే. నేను తనకి ఫోన్ చేసి నీ బర్త్డే సెలబ్రేట్ చేయమని చెప్తాను, ఓకేనా? All right, I'll do that. Once again, happy birthday. Thank you so much, Akka. Bye. Bye, Akka. Love you. Take care.
హ్యాపీ బర్త్డే పాప. ఇంకా టైం ఉంది కదా బాబు. పర్వాలేదు పాప, మన టైం స్లో అనుకో. హ్యాపీ బర్త్డే. చూసావా పాప, కరెక్ట్ గా 12 అయింది. హ్యాపీ బర్త్డే. మా అక్క ఫోన్ చేసినట్టుంది. ఆ పాటకి అక్క ఫోన్ కి లింక్ ఏంటి పాప? జస్ట్ నౌ అక్క ఫోన్ చేసి నందినితో నీ బర్త్డే సెలబ్రేట్ చేస్తానని చెప్పింది బాబు. ఓ గాడ్, అవునా? పద కిందకి వెళ్దాం. మార్నింగ్ ఎటు బయటకు వెళ్తాం కదా. అప్పుడు అక్కకి తెలిస్తే హౌస్ లో డిప్ అవ్వలేవు పాప. హౌస్ డిప్ అవడం ఏమిటి బాబు? కొంపలే మునిగిపోవులే అని బట్లర్ ఇంగ్లీష్ లో అన్నాను. పద చూద్దాం. హ్యాపీ హ్యాపీ బర్త్డేలు మళ్ళీ మళ్ళీ చేసుకోక శుభాకాంక్షలందజేయమా మిత్రమా. ఆపలేని స్వేచ్ఛ ఉంది, అందినంత ఛాన్స్ ఉంది, అందుకోర పుత్ర రత్నమా నేస్తమా. జీవితానికే అర్థం ప్రేమని మరిచిపోదు మా యవ్వనమే. ప్రేమ అన్నదే ఈ పూజారారు పాప, వీడు కూడా డాన్స్ ఏంటి? నాకు అదే అర్థం కావడం లేదు. ఐ డోంట్ అండర్స్టాండ్. ఏం అండర్స్టాండ్? ఈ నందిని ఏం చేస్తుందో, ఎటు నుంచి వచ్చి దెబ్బ కొడుతుందో అర్థమే చావదు. వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. దీర్ఘాయుష్మాన్ భవ, జన్మదిన శుభాకాంక్షలు. పాప మేడం, మీరు వెళ్ళి స్నానం చేసి రండి. ఇదే చీర కట్టుకోండి. రేపు పొద్దున కొత్త చీర కట్టుకోండి. పూజ చేయాలి కదా. స్నానం ఇప్పుడు? రేపు పొద్దున చేస్తుందిలే. ఈ టైంలో ఏ తలక మాసిన వెధవ స్నానం చేయడు. నేను మిమ్మల్ని చేయమనట్లేదు బాబు సార్. అంటే నేను తలక మాసినోడ్నా? అబ్బా బాబు సార్, మీ గురించి మీరు ఈ అర్ధరాత్రి పూట ఎందుకు చెప్పుకుంటారు? అమ్మా నందిని, మీ పాప మేడంని త్వరితగతిని స్నానాది కార్యక్రమాలు చేపట్టమను. వెళ్ళండి పాప మేడం. ఇప్పుడు స్నానం ఏంటి? నువ్వుండు పాప. చూడు నందిని, నేను చూడను. ముందు పాప మేడంని స్నానం చేసి ఇదే చీర కట్టుకున్నామనండి. ఇదే చీర ఇంకేమైనా కట్టుకోవచ్చు కదా. వద్దు పాప మేడం, టైం వేస్ట్. మేమంతసేపు వెయిట్ చేయలేం కదా. పైగా ముహూర్తం కూడా దాటిపోతుంది. ముహూర్తం దేనికి? అబ్బా మీకెందుకండి, బర్త్డే మీద పాప మేడం దా. అవునా? అయితే మాట్లాడు మాట్లాడు. చెప్పండి అత్తయ్య. మీరు నిశ్చింతగా నిద్రపోండి అత్తయ్య, నేను చూసుకుంటాను కదా. అలాగే పాప మేడం, మీరు వెళ్ళండి. ఓకే. తమరేదో ఆగ్రహిస్తున్నట్టున్నారు. ఆడి బొంద ఏది గ్రహించలేడు. ఆడి మొహానికి ఆగ్రహం కూడా. రండి రండి. స్నానం చేశారా? గుడ్. ఇప్పుడు మీరేం చేస్తారంటే రూమ్ లోకి వెళ్ళండి. రాత్రంతా నిద్రపోకండి. అదేంటి? అదంతేనండి, బర్త్డే మీద పాప మేడం దా. బావా, పాప మేడం రూమ్ లో బాక్స్ పెట్టావా? అయ్యో మర్చిపోయింది, ఇప్పుడే పెడతా. మరి నన్నెందుకు ఇప్పుడు స్నానం చేయమని చెప్పావు? వై? ముహూర్తం దాటిపోయిందంట పాప మేడం. రేపు పొద్దునే పూజ చేస్తాను, మీరు వెళ్ళండి. పాప పాప మేడం వెళ్ళండి. గుడ్ నైట్. గుడ్ నైట్. దిల్లు పెట్టేశాను. సూపర్ బావా. నువ్వేంటి గుడ్ల గుడ్ల చూస్తున్నావు? వెళ్ళు. వెళ్ళనా? ఏం రోగం? మీరు ఇంకా ఏం తింగర వేషాలు ఇస్తారో గమనిస్తా. ఏం వెయ్యం, వెళ్ళి పడుకుంటావు. ఎంత పని చేసావక్క. అసలు నాంది నీకెందుకు చెప్పావు? ఇప్పుడు చూడు, అనవసరంగా నాతో స్నానం చేయించింది. నా స్లీప్ అంత గాన్. అప్పటికి బాబు చెప్తూనే ఉన్నాడు ఆ నాందిని మాతో గేమ్స్ ఆడుతుందని. నాకు నిద్ర వస్తుంది. ఐమ్ సో టైర్డ్. ఇప్పుడు ఈ పాట ఈ బాక్స్ నుంచి ఎవరు ఆన్ చేశారు? రైట్, ఇందాక గిరితో నందిని చెప్పింది కదా.
వాట్ పెయిన్. హ్యాపీ హ్యాపీ బర్త్డే బాబా 1 minute కి ఆన్ ఆఫ్ అయ్యేలా టైం సెట్ చేసావా? పాపం పాప మేడం ఇక రాత్రి అంతా నిద్రే ఉండదు. అంతే కావాలి, లేకపోతే నా మీద పెత్తనం చెలాయించడానికి టిప్స్ అడుగుతుందా? హ్యాపీ హ్యాపీ బర్త్డే హ్యాపీ హ్యాపీ బర్త్డే గుడ్ మార్నింగ్. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే పాపా. పాపా ఏంటమ్మా డల్ గా ఉన్నావు? ఆరోగ్యం బాలేదా? నైట్ అంతా నో నిద్ర బాబు. అవునా? ఎందుకు? ఓ స్నానం చేసావని నిద్ర రాలేదా? జస్ట్ మినిట్ బాబు. ఒక్క నిమిషమే నిద్రపోయావా? 1 minute ఆగు. వై? వెయిట్. హ్యాపీ హ్యాపీ ఏంటి ఈ పాటలు వింటూ నిద్రపోలేదా? సారీ, చెప్పు పాపా. ఆ ఇడియట్స్ ఈ సాంగ్ నైట్ అంతా రిపీట్ చేసి చేసి నన్ను చంపారు బాబు. అంటే వాళ్ళు కూడా నిద్రపోలేదన్నమాట? Oh, shut up. నేను వాళ్ళ రూమ్ కి వెళ్ళి చూశాను. వాళ్ళు బాగా నిద్రపోతున్నారు. టైమర్ సెట్ చేశారు బాబు. Every 1 minute. ఓకే పాపా, ఆ పిల్ల కాకులకి ఈ బాబులు గారు దెబ్బేటో చూపిస్తా. బాబులు ఎవరు? నేనే పాపా. ఫోర్స్ కోసం లూ కలిపి బాబులు అన్నా. నువ్వెన్ని లూలు కలిపినా వాళ్ళు లూజ్ అవుతారని నాకు నమ్మకం లేదు బాబు. నో పాపా, ఎటు మనం 1 గంటలో బయటికి వెళ్తున్నాం. ఎవరు అడ్డం వస్తారో చూద్దాం. నువ్వు త్వరగా రెడీ అవ్వు పాపా. మనం బయటకు వెళ్తున్నామని అక్కడికి చెప్తారేమో. అలాంటి అనుమానాలేం పెట్టుకోకు. వెళ్ళొచ్చాక అప్పుడు ఏదో ఒకటి చెప్దాంలే. నువ్వు రెడీ కా పాపా? ఓకే. అబ్బో, వీళ్ళని ఎలా దెబ్బ కొట్టి బయటికి వెళ్ళాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు కిందకెళ్తే ఏం చేస్తారో ఏంటో. రెండు పాప మేడం, జాగ్రత్త జాగ్రత్త, స్లిప్ అవుతుంది. అంత ఓవర్ యాక్షన్ అవసరం లేదు. అదే లేదు బాబు సార్, పాప మేడం ఇవ్వాలి పుట్టారు కదా. నాకేం నవ్వు రాలేదు. కొవ్వుంటే రాదు బాబు సార్. ఏదో ప్రాస కలిసిందని అన్నానులేండి. అమ్మా, మేడం గారిని త్వరితగతిన తీసుకురండి. ఇదిగో పంతులు గారు, తొందరగా అనొచ్చుగా. అదేదో పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేస్తామన్నట్టు మాట్లాడతావే. పంతులు గారు, ఈయన మాటలేం పట్టించుకోకండి. మా బావ ఎక్కడా? ఇప్పుడే వస్తానని వెళ్ళాడు తల్లి. త్వరితగతిన రమ్మన్నాను. మీరు ఇలా కూర్చోండి అమ్మా. అమ్మా, అపచారం అపచారం. మీరు సోఫాలో కూర్చోకూడదమ్మా. పోనీ కుర్చీ తీసుకురానా? అమ్మా నందిని, ఈసారికి వేళాకోళంగా ఉన్నట్టుంది. త్వరితగతిన బయటికి పంపించే. నేను ఇప్పుడు ఎక్కడ కూర్చోవాలో టెల్ మీ. సాధారణంగా ఇండియాలో కింద కూర్చొని పూజ చేస్తారు పాప మేడం. మీరు అక్కడ కూర్చోండి. ఓకే ఫైన్. అమ్మా, మళ్ళీ ఏమైందయ్యా? కూర్చుంది కదా. మీరుండండి. త్వరితగతిన లేవండి. ముందు వై? ఉత్తర ముఖంగా కూర్చోకూడదు, తూర్పు ముఖంగా కూర్చోవాలి. అయితే కూర్చునే జరుగు పాపా. అమ్మా నందిని, మీ అత్తయ్య గారికి ఫోన్ చేసి చెప్పు నేను వెళ్తున్నాను. వెయిట్, మిమ్మల్ని మా అక్క పంపించిందా? అవును పాప మేడం, ఈయన బర్త్డే పూజలో స్పెషలిస్ట్. మీరు త్వరితగతిన లేచి తూర్పు వైపున కూర్చోండి. అమ్మా, ఈడబ్బా రివాల్వర్ తో షూట్ చేసి పడేయాలి. తూర్పు ఎటో కూడా తెలీదా తల్లి? ఇటు 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 తిరిగి కూర్చోండి. లేవండి పాప మేడం, త్వరితగతిన తూర్పు వైపు తిరిగి కూర్చోండి. లాభం లేదు, వీడిని షూట్ చేసి పడేస్తా. ఎక్కడ కూర్చోవాలో మీరే చెప్పండి. ఇటు ఇటు కూర్చోండి. ఇక ఇప్పుడు ఎలాంటి ఆటంకం లేదు కదా పంతులు గారు? ఏమీ లేదమ్మా. త్వరితగతిన కానివ్వండి. అలాగే. అమ్మా, పూలు తీసుకోండి. దిలు దిలు. అమ్మా, మళ్ళీ ఏమైంది పంతులు గారు?
పూజ ప్రారంభమైన తర్వాత పెళ్ళైన మగవాళ్ళు లోనికి రాకూడదమ్మా. ఉంటే పూజ ప్రారంభం నుంచి ఉండాలి. లేవండి, లేచి కూర్చోండి. బావా ఇప్పుడే రాకపోతే పాప మేడం నడుము కాళ్ళు చచ్చిపడిపోయేలా ఉన్నాయి. వాట్ ఇస్ చచ్చు? లైక్ పాప మేడం. ఓ మై గాడ్. ముందు లేవండి. ఇంకా ఏమైనా రూల్స్ ఉంటే ఇప్పుడే చెప్పేయండి. నాకు నిజంగానే పారాలిసిస్ స్ట్రోక్ వచ్చేలా ఉంది. ఇంకేం ఉండదులే పాప మేడం, లేచి కూర్చోండి. అబ్బా, అయ్యో. కూర్చోవచ్చా? కూర్చోండి అమ్మా. ఈ మంగళ పుష్పాలు తీసుకుని దేవుడి మీద చల్లండి. ఇదిగో చూడండి, ఎవరు తనతో మాట్లాడకూడదు, పిలవకూడదు. మాట్లాడిస్తే మళ్ళీ లేచి కూర్చోవాలా పంతులు గారు? త్వరితగతిన లేచి కూర్చోవాలమ్మా. ఎవరు మాట్లాడించకండి, పిలవకండి. ఓకే? అలాగే పాప మేడం. రివాల్వర్ కనిపించట్లేదు, మా ఫోన్లు కనిపించట్లేదు. పాపని అడుగుదాం. పాపా, 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 మీకు అసలు బుద్ధుందా? ఎందుకలా చెవికోసిన మెక్కలు అరుస్తారు? చూసావు పాపా, నన్ను ఎన్నెన్ని మాట్లాడుతున్నాడా? కరెక్ట్ గానే అన్నాడు. పాపా, అమ్మా మీరు మళ్ళీ లేచి కూర్చోండి. త్వరితగతిన లేచి కూర్చోండి. నా మీద కోపడుతోందేంటి? అసలు రివాల్వరు ఫోన్లు ఏమైనట్టు? బాబు, పాపా, ఇదంతా వాళ్ళ కుట్రే పాపా. అక్క పంపింది అన్నారుగా. అదే నాకు అర్థం కావట్లేదు పాపా. తను పంపిందో ఈ ఈడియట్స్ ప్లాన్ ఏమో. మీ అక్కకోసారి ఫోన్ చేసి కనుక్కో. పాపా, నీ కాళ్ళు కొత్తటంలో పడి అసలు విషయం మర్చిపోయా. నీ ఫోను, నా ఫోను, రివాల్వరు కనిపించట్లేదు పాపా. అవును పాపా, మొత్తం వెతికాను. అంటే వాళ్ళు తీసుంటారంటారా బాబు? నా అనుమానం కూడా అదే పాపా. నో బాబు, వాళ్ళకి ఛాన్సే లేదు. నైట్ ఎవరు నిద్రపోలేదు కదా, ఎలా తీస్తారు? అది కరెక్టే. మరి ఏమైనట్టు? సరిగా చూసావా? మొత్తం చూశాను పాపా, ఎక్కడా లేవు. నందిని అక్క రివాల్వర్ కి అక్కకి మాత్రమే భయపడుతుందని అక్క చెప్పింది. ఇప్పుడు ఫోను లేక గన్ను లేక ఎలా భయపడుతుంది బాబు? అదే నాకు అర్థం కావట్లేదు పాపా. అంతా గందరగోళంగా ఉంది. నువ్వు నిద్రపోయినప్పుడు వాళ్లే తీసుంటారు. నో ఛాన్స్. నేను చెప్పాను కదా, నైట్ నుంచి ఇప్పటి వరకు నేను నిద్రపోలేదని. దెన్ హౌ? ఓ పని చేస్తా, నేను వెళ్ళి ఎంక్వైరీ చేసి వస్తా. Do that. ఇప్పుడే వస్తా పాపా. ఇంకా రివాల్వర్ ఫోన్ గురించి తెలిసి ఉండద్దు. లేకపోతే ఈ టైంకి ఆ బాబు గారు టాప్ లేపిస్తుండేవాడు. అవును బావా. అవును, కేక్ ఎన్ని కేజీలు తెమ్మంటావు? కేక్ వద్దు బావా, దాని బదులు. హలో, వాడి గురించి పట్టించుకోకలే. చెప్పు, కేక్ బదులు ఏం చేద్దాం? హలో, మిమ్మల్నే. వాడిని పంపించాక చెప్తా బావా. ఏంటి బాబు సార్, మీరు నిజంగా మనుషులైతే? మేము మనుషులని ఎవరన్నారు? మేము దేవుళ్ళం. మీరు దేవుళ్ళు కాదు, దెయ్యాలు. మర్యాదగా చెప్పండి. మా ఇద్దరి ఫోన్లు, మా పాప గన్ను ఎక్కడ దాచారో చెప్పండి. ఏంటి బాబు సార్, మీ రివాల్వర్ ఫోన్లు కనబడలేదా? బావా, ఇక మనం పండగ చేసుకోవచ్చు. వీళ్ళకి మనల్ని ఏం పెట్టలేరు. నందిని, ఎందుకలా అరుస్తావు? ఎదురుగానే ఉన్నాం కదా. కబుర్లు చెప్పకండి. చూడు నందిని, చూడను. చూడకపోయినా పర్లేదు. మర్యాదగా ఎక్కడ దాచావో చెప్పు, లేకపోతే షూట్ చేసి పారేస్తా. రివాల్వర్ లేదుగా. అదే ఎక్కడుంది అంటున్నా. మాకు తెలీదు అంటున్నా. చూడండి, వయసులో నేను చాలా పెద్దవాణ్ణి. దాంట్లో మాత్రమే పెద్ద. మీరు ఏదైనా అనుకోండి, పెద్దవాడిగా చెప్తున్నా. అవెక్కడ దాచారో చెప్పండి. లేదంటే చెప్పను, చేసి చూపిస్తా. అప్పుడు సరాసరి ఆ దేవుడు దిగొచ్చి మిమ్మల్ని వదలమన్నా వదలను. నీకు దేవుడికి డైరెక్ట్ కాంటాక్ట్స్ ఉన్నాయా బాబు సార్? ఉన్నాయో లేదో అప్పుడు చెప్తా. అవి దొరక్కపోవు, మీరు నా చేతికి దొరక్కపోరు. ఏర్దిల్లు వస్తున్నారని చెప్పావు. వస్తారు బావా, మన రివాల్వర్ ఫోన్స్ తీయలేదని నమ్మించి మరీ రమ్మని చెప్పా.
నందిని గారు రివాల్వర్ పోయిందని పోలీస్ కంప్లైంట్ ఇస్తే తెలుస్తుందంటావారేమో. అవును భయ్యా, నేను భాస్కరానికి ఫోన్ చేస్తే అదే చెప్పాడు. ఒకవేళ మనల్ని పట్టించేస్తే అప్పుడు మిమ్మల్ని కాల్చి పాడేస్తాను. ఐడియా బావా, నేను ఇప్పుడు వెంకుకి ఫోన్ చేసి ఎస్సీ గెటప్ వేసుకొని వచ్చి రెడీగా ఉండమని చెప్తాను. అది కాదు పాపా. షట్ అప్ బాబు, వాడు గన్ను ఫోన్స్ తీయలేదంటున్నారు కదా. మరేమవుతాయి పాపా? ఒకవేళ వాళ్లే తీశారని తెలిస్తే? నో డౌట్, నేను షూట్ చేసి పారేస్తాను. ప్రామిస్? ప్రామిస్. ఏంటి ఒట్లేసుకుంటున్నారు? నాకేదో అనుమానంగానే ఉంది భయ్యా. ఎలాంటి అనుమానాలు పెట్టుకోకండి, ఏమి జరగదు. రండి బాబు మేడం, రండి బాబు సార్. ఏంటి బాబు సార్ అలా చూస్తున్నారు? ఇవన్నీ మమ్మల్ని అత్తయ్య చేయమన్నారు కాబట్టి చేస్తున్నాం. చూసారా బాబు మేడం, బాబు సార్ నన్ను దొంగను చూసినట్టు చూస్తున్నారు. నట్టు ఏంటి దొంగవేగా? బాబు సార్ వద్దు బాబా వద్దు, పళ్ళున్న చెట్లకి రాళ్ళు, మనసున్న మనుషులకి. మనసున్న మనుషులకే చెప్పు. ఏమో కరెక్ట్ పదం గుర్తుకు రావట్లేదు. రండి పాప మేడం. పద పాప. రండి పాప మేడం, రండి ప్లీజ్. కేక్ అన్నావు, మరి ఇదేంటి? మొన్న మా పని మనిషి కూతురు బర్త్డే కూడా కేక్ కట్ చేశారు. వాళ్ళు కట్ చేసి మీరు కట్ చేస్తే తేడా ఉండక్కర్లేదు. అందుకే రొటీన్ కి భిన్నంగా పిజ్జా తెప్పించాను పాప మేడం. మరి డెకరేషన్ కూడా లేదు? అది కూడా వాళ్ళు సేమ్. అక్కర్లేదు పాప మేడం, మళ్ళీ బాబు సార్ నన్ను దొంగ చూసినట్టు చూస్తున్నారు. బాబు, డోంట్ సే లైక్ దట్. మేడం, ఇప్పుడు మీరు పిజ్జా కట్ చేద్దరు గాని. బాబు సార్, ఇవన్నీ డస్ట్బిన్ లో పడేసరండి. డస్ట్బిన్ లో వద్దు. ఏంటి డస్ట్బిన్ అనగానే అంత రియాక్షన్ ఇచ్చావు? ఏం లేదు బాబు సార్, పెద్దవాళ్ళతో ఎందుకని మా దిల్లు ఉద్దేశం. నేను పడేసి వస్తానండి. అవసరం లేదు, ఓవర్ యాక్షన్ ఆపు. నేనే పడేస్తా. పాప, నీ పిజ్జా కటింగ్ కాసే పాపు, నేను ఇప్పుడే వస్తా. బాబా, ఈ నోటితో చూడు ఎంత పని చేసిందో. పాపా దొరికాయి, పాపా దొరికాయి. పాపా ఇదిగో, మాట తప్పకు, కాల్చిపడే. భయ్యా నేను జంపు. ఎంత పని చేశారు పాప మేడం, బుల్లెట్ దిగింది. నాటకాలా? అసలు సౌండే రాలేదు. దానికి సైలెన్సర్ పెట్టారా ఎదవా? మరి రక్తం రాలేదు? అది లేజర్ రివాల్వర్ రా సన్నాసి. లేజర్ కిరణాలు తాగానే చేస్తారు. రేమో రేమో ఒరే రేమో లేరా? ఎంత పని చేసావు పాపా. షట్ అప్, నువ్వే కదా కాల్చు కాల్చు అన్నా. బాబా, పోలీసులకు ఫోన్ చేయి. ఇప్పుడు పోలీసులు ఎందుకు? ఎందుకా, మిమ్మల్ని జైల్లో పెట్టించి మీకు యావజ్జీవ శిక్ష విధించేంత వరకు నేను నిద్రపోను. నా వల్ల కావట్లే, అనవసరంగా కమిట్ చేసింది. అదిగో బతికాడు. రేమో 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 ఎక్కడ ఎక్కడ మంట ఎక్కడ జరిగింది? సార్, ఇక్కడ సార్, ఇక్కడ. తప్పుకోండి తప్పుకోండి తప్పుకోండి. ఎవరు చేశారు? వీడే. థాంక్ గాడ్, నా పేరు చెప్పలేదు. యా ఇతనే. పాపా నా కోసం సాక్రిఫైస్ చేయవా? పాపా ఏంట్రా చూస్తున్నావు? అదిగా సార్, అసలు ఏం జరిగిందంటే రేమో హాస్పిటల్ తీసుకెళ్దాం. ఆగు బావా, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి, లేజర్ కిరణాలను లేజర్ కిరణాలతోనే తీయాలి. ఏయ్ బేబీ, ఆ రివాల్వర్ ఇటు ఇవ్వు. ఓకే. చూసారు ఎస్ఐ గారు, మీ కళ్ళ ముందే గన్ను పెట్టి. లేరేమో లే. రేమో బతికవాలి. ఇన్స్పెక్టర్, ఇప్పుడు మీరు తీసుకెళ్ళండి. ఆడు బతికాడు కదా సార్. ఓన్లీ దిల్లు వదిలేద్దాం సార్, ఈసారి వదిలేయండి. ఓకే ఆగండి ఇన్స్పెక్టర్, వదిలేయాలంటే వీళ్ళు మమ్మల్ని వదిలేయాలి. మా మాట వినాలి. చెప్పండి. ఓ yes. అలాగే. ఓకేనా? ఓకే. ఓకే. అమ్మా, థాంక్ భయ్యా నేను వస్తాను భయ్యా. చెప్పక్క. వాట్? ఏంటి? నువ్వెవరికి ఫోన్ చేయలేదా? అయితే మొత్తం నందినియే చేసిందా? రివాల్వర్.